పితా పుత్ర పవిత్రాత్మ నామమునా చూచుచున్నాడు యేసుని కన్నీళ్లు తోడుస్తాడు. అందరు మోకరించి దివ్య ప్రసాద నాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. లెట్స్ ఆల్ నీల్ డౌన్ టు ఇన్వైట్ జీసస్ హూ ఇస్ గోయింగ్ టు బి విత్ us. ఆరాధనా తండ్రి దేవా, ఆరాధనా ఆరాధనా తండ్రి దేవా, ఆరాధనా ఆరాధనా యేసు దేవా, ఆరాధనా ఆరాధనా యేసు దేవా, ఆరాధనా ఆరాధనా యేసు దేవా, ఆరాధనా ఆరాధనా ఆత్మదేవా, ఆరాధనా ఆరాధనా ఆత్మదేవా, ఆరాధనా ఆరాధనా ఆత్మదేవా, ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్లీజ్ బి సీటెడ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్కి చెందినటువంటి పిల్లలందరూ కూడా అటువైపు సెమినార్లో పాల్గొంటున్న సమయంలో, అలాగే మీ అందరి జీవితంలో కన్నీళ్లు తుడిచే ప్రార్థనను ఈరోజు మనం జరపబోతున్నాం. టుడే అలాంగ్ విత్ సెయింట్ ఫ్రాన్సిస్ వీ హ్యావ్ అ స్పెషల్ సెషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు వైప్ అవే యువర్ టియర్స్. అందరూ కన్నీళ్లు తుడిచే దేవుడు ఆ దేవుడు. ఇదే రాష్ట్రంలో నేను ఏడ్చి కన్నీళ్లు కార్చి తెలుగు నేర్చుకొని 31 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పనిచేసే భాగ్యమును దేవుడు నాకు ఇచ్చాడు. మరొకసారి ఈ స్కూల్ ప్రోగ్రాంకి వచ్చేసి అనేక మందికి దీవెనకరంగా మారుటకై దేవుడు మనందరితో మాట్లాడే ఆరాధనలో ఈరోజు మరొకసారి మనమందరం కలిసి పాలు పంచుకునే భాగ్యమును దేవుడు మనకి ఇచ్చాడు. ఆఫ్టర్ స్పెండింగ్ 31 years in these two states of Andhra, Telangana, now the Lord has brought me to these places in Hyderabad during these days in St. Francis School, and on Saturday in Habsiguda Divine Mercy Center, and in the evening Yamjala, and Sunday again the whole day in Yamjala, and again coming Tuesday in Mettuguda. So many programs to bless the people. ఈ స్థలములన్నింటిలో మీకోసం తప్పకుండా ప్రార్థిస్తాను. మీ అందరి జీవితంలో అద్భుత కార్యములు, ఆశ్చర్యక్రియలు దేవుడు జరిపించబోతున్నాడు. త్వరలోనే మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. Soon through all this program here and in Habsiguda and in Yamjala and in Mettuguda, you will receive your miracles. భక్తితో కరుణ జపాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి
జీవ ఊటవలే ప్రవగించే దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. దోస్ హు వాంట్ టు స్టాండ్, యు ఆర్ వెల్కమ్ టు స్టాండ్ నౌ అండ్ సే ది అవర్ ఫాదర్ ప్రేయర్ అట్ దిస్ మూమెంట్. ఎవరైతే లేచి నిలబడి ప్రార్థించాలని ఆశిస్తున్నారో మీరు ఇలాగే నిలబడి సాక్ష్యం చెప్పే దినముల కోసం పరలోక జపం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. How many of you love Mother Mary? ఎంతమందికి అమ్మ మరియ తల్లి అంటే ఇష్టమో చేతులెత్తి అమ్మ మరియ తల్లి ప్రార్థన కోరుకుందాం. హెయిల్ మేరీ, ఫుల్ ఆఫ్ గ్రేస్, ద లార్డ్ ఈస్ విత్ యూ, బ్లెస్డ్ ఆర్ యూ అమంగ్ విమెన్ and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. దేవ వరప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌంసు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చోండి. ఈరోజు ముందుకు వచ్చి సమర్పిస్తున్న బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశంలో కూడా ప్రభువును కల్పించుకుందాం. ఎవ్రీడే I think it is more than 1,940 days now as we are having this program on this first Friday. And so let us have a special devotion to the Sacred Heart of Jesus. ఈరోజు మనము యేసు తిరుహృదయానికి ఈ యొక్క ప్రార్థనను అర్పిస్తూ మీ గుండెలో, మీ హృదయంలో ఉన్న వేదన, దుఃఖములన్నీ తొలగిపోవాలని భక్తితో ప్రార్థించుకోండి. శ్రీనివాసులు, ప్రతిభ కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాబోయే రోజులలో కూడా దేవుడు మేము అనుకున్న చేస్తున్న ప్రతి ఒక్క అంధకార శక్తులు నుండి దేవుడు విడిపించాలని, అద్భుత కార్యం జరగాలని, అలాగే జోష్విక్, సాహస్ర వీరికి మంచి భవిష్యత్తు, మంచి ఆరోగ్యం, దేవుని కాపుదల సంరక్షణ కొరకు ఈ కార్యక్రమాన్ని జపమాలను సమర్పిస్తున్నారు. అలాగే సుశీల, శంకర్, కనకమ్మ గారులకు మంచి ఆరోగ్యం, ఆయురారోగ్యం ప్రసాదించాలని, అలాగే మేరీకి మంచి ఆరోగ్యం, మనశ్శాంతి కలుగ చేయాలని, ఆమె ఉద్యోగ స్థలంలో ఎదురయ్యే ప్రతి ఇబ్బంది, అపాయాల నుండి ప్రభు ఆమెను కాపాడాలని, ఆమెకి తగిన మంచి వివాహ సంబంధాన్ని అనుగ్రహించాలని, మరియు అనీషా దేవుని కృప వలన ఆరోగ్యకరమైన సురక్షితమైన గర్భఫలం కలగాలని, గర్భఫలం కాలమంతా తల్లిని గర్భంలోని బిడ్డను ప్రభు తన రక్షణలో ఉంచి ఆమెకి బలము, ఆరోగ్యం, సమాధానం ప్రసాదించాలని, మరియు మా కొత్త ఇంటి విషయంలో దేవుని చిత్తానుసారం మా కోరిక నెరవేరాలని, ప్రభు పవిత్ర నామంలో అన్ని కార్యాలు ఎటువంటి ఆటంకం లేకుండా సాఫీగా జరిగేలా దీవించాలని, అలాగే రూబెన్ వేళాంగణిని ప్రయాణిస్తున్న సందర్భంలో ఆ ప్రయాణమంతా ప్రభు ఆయనతో తోడుగా ఉండి కాపాడి సురక్షితంగా తిరిగి ఇంటికి చేర్చాలని, మంచి ఆరోగ్యం కోసం మా జీవితాలలో దేవుడు చేసిన మేలులకు, ఆశీర్వాదాలకు నడిపింపు కృతజ్ఞతగా మా కొరకు ప్రార్థించిన ఫాసిల్ గారికి నిరంతరం ప్రార్థిస్తూ, వాదర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అర్పిస్తూ ఉన్నాం.
ఫాదర్ గారు దయచేసి ఈరోజు 3 గంటల ప్రార్థనలు నా కుమారుడు మారియో విశాల్ మరియు నా కుమార్తె మరియో ప్రీతి కోసం ప్రార్థించండి అని రేపు కంపెనీ వారు తుది ఉద్యోగ ఎంపిక జాబితాలను ప్రకటిస్తారు. నా పిల్లలు పేర్లు ఆ తుది జాబితాలో ఎంపిక కావాలని ప్రత్యేకంగా ప్రార్థించండి. ఈ ఉద్యోగం వారు అమెరికాలో స్థిరంగా జీవించడానికి ఎంతో అవసరం. ప్రభు కృపతో వారికి ఈ అవకాశం లభించేలా దయచేయని ప్రార్థించండి అంటున్నారు. ఎల్లప్పుడూ మా పిల్లలను మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించినందుకు హృదయపూర్వక వందనాలు తెలుపుతూ సమర్పిస్తూ ఉన్నారు. అలాగే ఫర్ గుడ్ రికవరీ ఆఫ్ పసలా లూదయ్య ఫ్రమ్ పారాలిసిస్, ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ జ్యోతి ఫ్రమ్ wound, and for Shweta to get pass in MSc and good job. దీపిక మెడికల్ రిపోర్ట్ సాధారణంగా నార్మల్గా వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఆమె మెడ మరియు వెన్నుముక శస్త్రచికిత్స ఆపరేషన్ విజయవంతంగా జరగాలని, ఆమెకి ధైర్యాన్ని ప్రసాదించి ఒంటరితనం నుండి విముక్తిని అనుగ్రహించి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఈ కారణి చెప్పలు సమర్పిస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులందరికీ దేవుడు అనుగ్రహించిన అనేక ఆశీర్వాదములకు గాను ప్రభు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా పిల్లలు శ్రేయస్సు, నా కుమారుడు ధన్విన్ బీటెక్ మొదటి సంవత్సరంలో చేరుతున్నాడు. అతనికి మంచి విద్యాభ్యాసం, ప్రకాశమైన భవిష్యత్తు మరియు దేవుని ఆశీర్వాదం లభించాలని, నా పెద్ద కుమారుడు సాత్విక్ MBBS 3వ సంవత్సరం పరీక్షలకు హాజరవుతుండగా అతను పరీక్షలను విజయవంతంగా రాసి మంచి ఫలితాలు సాధించాలని, అలాగే ఫాసిల్ గారికి మంచి ఆరోగ్యం, బలం మరియు వారి సేవలను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాలని కారణం చెప్పని సమర్పిస్తున్న వారు బెల్లం కిషోర్ కుమార్, అలాగే లక్కీ రెడ్డి, తెరజమ్మ, సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు గాను సురేష్ రెడ్డికి మంచి గవర్నమెంట్ జాబ్ రావాలని, సైప్రస్ దేశంలో ఉన్న జీవన్ రెడ్డికి జాబ్తో దేవుడు తోడుగా ఉండాలని, ఈవినింగ్ టైం కూడా మంచి జాబ్ దొరకాలని, కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పు బాధలు తొలగిపోవాలని, తెరసమ్మకు మంచి ఆరోగ్యం, సురేష్ రెడ్డికి, జీవన్ రెడ్డిలకు వివాహ జీవిత భాగస్వామ్యం కోసం దేవుని చిత్తమే జరగాలని కోరుతూ, అలాగే ఫాసిల్ గారికి మంచి ఆరోగ్యం మరియు జయరాజరెడ్డి, అంతోని రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కోసం మీ కారణ జపములను సమర్పిస్తున్నారు. ప్రియమైన ఫాసిల్ గారికి మీ ప్రార్థనలన్నింటికీ హృదయపూర్వక ధన్యవాదాలను చెప్తూ, నాకు ఉద్యోగ సమస్య ఉండేది, ఆ ఉద్దేశాన్ని నేను 3 గంటల ప్రార్థనలు సమర్పించాను. నేను ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలు పాల్గొని ప్రార్థిస్తున్నాను. దేవుని కృప వలన ఇప్పుడు నాకు 2 ఉద్యోగ అవకాశాలు లభించాయి. ప్రభుకు కోట్ల స్తోత్రాలు. దయచేసి దేవుడు నా ఆర్థిక సమస్యల నుండి పూర్తిగా పరిష్కరించి నాకు అన్ని విధాలుగా ఆశీర్వదించినట్లుగా ప్రత్యేక ప్రార్థన కోరుతూ సమర్పిస్తున్న వారు డోమా సిసిలియా కుటుంబం. అలాగే జ్ఞానంబ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, దేవుని కృప ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఈ బిడ్డకు తోడుగా ఉండి నడిపించాలని దేవుని కృతజ్ఞతగా మేరీ జాక్లిన్ ఈ కారణం సమర్పిస్తున్నారు. జ్ఞానంబ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. థ్యాంక్స్ గివింగ్, గుడ్ హెల్త్ అండ్ గుడ్ ఫ్యూచర్ టు మేరీ చందన, మేరీ మహిత అండ్ రాకేష్ రెడ్డి, ఆఫర్డ్ బై జాన్ రెడ్డి అండ్ మేరీ మంజుల. అలాగే ఒక కుటుంబము దేవుడు చేసిన మేలులకు గుర్తింతగా దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యాలకై కుటుంబంలో శాంతి సమాధానం, మంచి ఆరోగ్యం కొరకు, వ్యాపారంలో అభివృద్ధి, ఆర్థిక భద్రత కొరకు, కుమారుడు సుజిత్కి మంచి జ్ఞాపక శక్తి, దైవ ఆశీర్వాదాలతో దీవించి బిడ్డకు బంగారు భవిష్యత్తు కొరకు, 317 జీవో రద్దు అయి దేవుడు అద్భుత రీతిగా బోధన నుండి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ కొరకు, అన్ని సమస్యల నుండి, బంధకాలు, దుష్ట శక్తుల ప్రభావం నుండి ఆ విడుదల కొరకు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా ఫాసిల్ గారిని, వారి బృందం, వారి పరిచయను దీవించాలని కారణం చెప్పడం సమర్పిస్తున్నారు. అలాగే ఒక వ్యక్తిలో రాస్తున్న, నా పేరు శ్రావణ్, నా భార్య పేరు రక్షణ. ప్రస్తుతం మేము ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉంటున్నాము. మేము మా వీసా ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాం. దేవుని చిత్తం ప్రకారం మా వీసా త్వరగా ఆమోదం పొందాలని, అలాగే దేవుడు మా కుటుంబాన్ని సంతాన భాగ్యంతో ఆశీర్వదించాలని, మాకు ఇద్దరికీ మంచి ఆరోగ్యం, శాంతి, రక్షణ మరియు దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలని మీ ప్రార్థనలను మరియు ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించాలని సమర్పిస్తున్నారు. అల్లం జోసఫ్ రెడ్డి సౌరుల కుటుంబానికి దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగాను, చేయుచున్న పనుల్లో దేవుడు తోడుగా ఉండి విజయమును దయచేయమని, రాకపోకలలో దేవుని కాపుదల భద్రతను దయచేయమని, సౌమ్యతకి బంగారు భవిష్యత్తును దయచేయమని, కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని కారణం చెప్పాలని సమర్పిస్తూ ఉన్నారు.
జి లాంబర్ట్ యానస్ కుటుంబమునకు ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అందరికీ మంచి ఆరోగ్యం కోసం ఈ కారుణ్య జపం సమర్పిస్తున్నారు. మెడతడ విజయభారతి, ఇమానువల్ రాజు, ల్యాన్సీ కారుణ్య, మెడతడ తేజస్విని కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం కొరకు ఈ కారుణ్య జపాన్ని సమర్పిస్తున్నారు. ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, నా కుమారుడు తుమ్మ బాల సుంతిక్ రెడ్డి గాట్ ఆస్ట్రేలియా వీసా. ఈ ప్రార్థన ద్వారా ఆస్ట్రేలియా వీసా, దిస్ ఫ్యామిలీ గాట్ ఇట్. సో ఆస్ట్రేలియా వీసా. సో వీఆర్ ఆఫరింగ్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఫర్ తుమ్మ సుధాకర్ రెడ్డి, మేరీ మంజుల సమర్పిస్తున్నారు. ఒక కుటుంబం వారు ఇల్లు అమ్ముటప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. మేము 3 గంటల ప్రార్థనలో ప్రార్థించగా ఇప్పుడు మంచి రేటుకు అమ్ముడుపోయింది. మరే తల్లి ప్రార్థన ద్వారా ఇప్పుడు నూతన గృహాన్ని దయచేసినందుకు కృతజ్ఞతగా ఈ కారుణ్య జపాన్ని సమర్పిస్తున్నారు. You know what this person is telling? They had a struggle to sell their house and they had a lot of problem. But in this prayer, they prayed and they sold their house and they got a new house now. They want to celebrate this moment as a Thanksgiving time. అలాగే ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, ఈ ఆగస్టు నెల ఆఖరుతో గీతం విశ్వవిద్యాలయం నుండి నా PhD పూర్తి చేయవలసినది ఉంది. అయితే ఇప్పటి వరకు నా థీసిస్ పనిలోను పరిశోధనలు, పత్రాలు, పేపర్ పబ్లికేషన్స్, ప్రచురణలో ఎలాంటి పురోగతి లేదు. ఈ మొదటి శుక్రవారం సందర్భంగా నా ప్రార్థనను ప్రభువునకు సమర్పిస్తున్నాను. దేవుని అపారమైన కృపతో ఈ నెల ఆఖరిలో నా పేపర్ పబ్లికేషన్స్, థీసిస్ సమర్పణ, ఫ్రీ టాక్ ఫైనల్ అయినా విజయవంతంగా పూర్తి అయ్యేలా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినోత్సవ దీవెనలు వేడుకలు జరుపుకునే సమయానికి నా చేతిలో PhD డిగ్రీ సర్టిఫికేట్ ఉండే గొప్ప కృపను ప్రసాదించమని వినయపూర్వకంగా వేడుకుంటున్నారు. ప్రభువా, నా విద్య ప్రయాణాన్ని నీ చేతుల్లో సమర్పిస్తున్నాను. నా ముందు ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగించి నాకు జ్ఞాపకము, వివేకము, జ్ఞానము, అనుగ్రహం ప్రసాదించి నీ మహిమ కొరకు నా PhD విజయవంతంగా పూర్తి చేసి భాగ్యాన్ని ప్రసాదించమని కారణం చెప్పని సమర్పిస్తున్న వారు గాలి, బాల, సౌజన్య. సో మెనీ పీపుల్ లైక్ దిస్, దోస్ హూ ఆఫర్ దిస్ పర్టికులర్ డివైన్ మర్సీ చాప్లెట్. లెట్స్ ఆల్ జాయిన్ టుగెదర్ అండ్ ప్రే ఫర్ ద ఫస్ట్ డికేడ్. as we get ready, we have this song to sing. ఈరోజు మనం ఈ పాట పాడుతూ ప్రభుని ఆరాధించబోతున్నాం. How many of you believe right now God is watching you, your tears? Please lift up your hands. ఎంతమంది మీ కన్నీలు ప్రభు ఇప్పుడు చూస్తున్నాడని నమ్ముతున్నారో చేతులు పైకి లేపండి. ఇప్పుడు నాతో పాటు చెప్పండి, ఓ ప్రభువా, మా కన్నీళ్లు చూస్తున్నావు, మా కన్నీళ్లు చూస్తున్నావు, అతిశయములు చేస్తున్నావు. After this prayer, after this prayer, I will witness a great miracle. You are going to do in my family. You're going to do in my family. Jesus, wipe away my tears. Wipe away my tears. Yesaya, na kanneel tudumaya. Now Revelation 21:4, I am going to read it for you. దర్శన గ్రంథం 21:4, వారి నేత్రముల నుండి వెలువడు కన్నీటిని ఆయన తుడిచివేయును. ఇక మృత్యువు గాని, దుఃఖము గాని, ఏడ్పు గాని, బాధ గాని ఏ మాత్రము ఉండబోదు. పాత విషయములు గతించినది. There's a beautiful promise in the final book of the Bible, Revelation 21:4. God says, I will wipe away every tear from your eyes. From today there will not be any sorrow. No more tears. And God says, I am going to do something new for you. Those who believe it, please stand and sing this hymn with me. Whenever you stand, you are standing as a witness before God. ఇలాగే ఒకరోజు మీరు నిలబడి సాక్ష్యం చెప్తారు. One day you will stand with your family because of your prayer. Today, this 3 o'clock prayer, you will become a mighty witness for the Lord. భక్తితో పాడుదాం. చూచుచున్నాడు యేసుని కన్నీలు తుడుస్తాడు. Shall we all sing together? చూచుచున్నాడు యేసుని కన్నీలు తుడుస్తాడు. ఏడువకుమో
ఏడ్వకుమో అతిశయములు చేస్తాడు, అతిశయములు చేస్తాడు. ఘోర వ్యాధితో కృంగిన నిన్ను లేపు ప్రభు ఒక్కడున్నాడు. ఘోర వ్యాధితో కృంగిన నిన్ను లేపు ప్రభు ఒక్కడున్నాడు. విశ్వసించి పిలువుము, విశ్వసించి పిలువుము. అద్భుత కార్యాలు చూచెదవు, అద్భుత కార్యాలు చేతులు పైకి లేపి యేసయ్యా యేసయ్యా, లెట్స్ ఆల్ కాల్ ద నేమ్ ఆఫ్ జీసస్. Jesus, 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 Jesus. నమ్ముచున్న యేసయ్యా, నమ్ముచున్న యేసయ్యా. Jesus, Jesus, I trust in thee. Remember, whatever you are crying, ask the Lord, Lord, when will we wipe away our tears? Pray for your intentions. మీకున్న కన్నీళ్ళు ఏంటో ప్రభుకి చెప్పి భక్తితో ప్రార్థించండి. మోకరించగలిగిన వారు మోకరించండి, కూర్చోవాలంటే కూర్చోండి, ప్రార్థించుదాం. Those who want to kneel down, kneel down. Those who cannot kneel down, don't worry, you sit and will continue to pray. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చోండి. యశోద హాస్పిటల్లో ఎవరో ఒకరు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వ్యక్తిని ప్రభు ఇప్పుడు చూపిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు అదే డాక్టర్, అయ్యా నీకు రోగమే లేదు అని మీ రిపోర్ట్ మొత్తం మారిపోయినట్టు దేవుడు చూపిస్తున్నాడు. సంబడి హూ ఈస్ టేకింగ్ ట్రీట్మెంట్ ఇన్ యశోద హాస్పిటల్ అండ్ ద డాక్టర్, వెన్ యూ గో బ్యాక్ అగైన్, ద డాక్టర్ విల్ సే no more problem, your report is fine. So all your medication, you have bought already so many tablets, all that is not going to be used. యాదయ్యా అనే ఒక వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. అలాగే చార్లెస్ అనే వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. అమలోద్భవం అనే ఇంకొక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కీర్తి
అనే ఒక సహోదరిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. భక్తితో రెండో గుర్తులో మనం ప్రవేశిస్తాం. ద సెకండ్ డికేడ్, హీబ్రూ చాప్టర్ 13 verse 5. నేను నిన్ను ఎన్నడును విడువను, నిన్ను ఎడబాయను. వాట్ అ బ్యూటిఫుల్ ప్రామిస్. హీబ్రూ చాప్టర్ 13 verse 5 says, I will never leave you, I will never forsake you. మీలో కొంతమంది అప్పుడప్పుడు నేను ఒక అనాథ, నాకు ఎవరు లేరు, నేను ఎవరు పట్టించుకోవట్లేదు, నా బాధ ఎవరికి చెప్పలేను, నాకన్నా ఎవరు లేరు, ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళందరినీ ఈ గుర్తులో మనం అర్పించబోతున్నాం. సో మెనీ ఆఫ్ యూ హూ ఫీల్ సో లోన్లీ, ఆర్ఫన్, యూ ఫీల్ nobody cares for you, nobody understands you, you feel so painful. Sometimes such kind of people in depression, they even end up in something which I don't want to mention. అలాంటి అనేక మందిని దేవుడు ఈరోజు ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఆస్ట్రేలియాలో ఒక జాబ్ కోసం వెతుకుతున్నావు. ఒక వారం తర్వాత జాబు నీ మెయిల్లో ఒక జాబ్ గురించి సువార్త రాబోతుంది. Somebody in Australia waiting for a job. Within 1 week in the mail you will have your job coming to you. భక్తితో రెండవ గుర్తు కోసం లేచి నిలబడదామా? Shall we all stand for the second decade? Now you tell where you feel lonely, broken, wounded. You may be religious, you may be a married person, you may be an unmarried person. Just remember your brokenness. ఇప్పుడు మీకు ఉన్న ఒంటరితనం, ఏకాకిగా ఉన్న అనుభవం, అనాథలాగా ఉన్న అనుభవం, ఇవన్నిటిని సర్పించి ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని ప్రభుని కర్పిస్తూ పాడుదాం. లోకమంతా నిన్ను విడచిన నీ ప్రభు నిన్ను విడువడు. లోకమంతా నిన్ను విడచిన నీ ప్రభు నిన్ను విడువడు. చవి చూచి చూడుము, చవి చూచి చూడుము. ప్రభు ఎంత నమ్మదగినవాడు, ప్రభు ఎంత నమ్మదగినవాడు. అందరూ కలిసి పాడదామా? చూచుచున్నాడు యేసుని కన్నీళ్లు తుడుస్తాడు. చూచుచున్నాడు యేసుని కన్నీళ్లు తుడుస్తాడు. Keep your hand on your heart. Tell the Lord, Lord, I am also like that. I feel sometimes lonely, broken. I feel left out, rejected. నీలో ఉన్న ప్రతి బాధను గుండె నుంచి యేసు గుండెతో మాట్లాడే రోజే మొదటి శుక్రవారం. The first Friday is a day which is dedicated to the Sacred Heart of Jesus. Please repeat after me. Oh Sacred Heart of Jesus, Oh Sacred Heart of Jesus, cut open by the lanes, cut open by the lanes. Look at me with a mercy. Look at me with a mercy. Oh యేసుని తిరు హృదయమా, ఓ యేసుని తిరు హృదయమా, బల్లముతో పొడవబడిన హృదయమా, బల్లముతో పొడవబడిన హృదయమా. యేసయ్యా, యేసయ్యా, నన్ను జాలితో చూడుమయ్యా. నన్ను జాలితో చూడుమయ్యా. జీసస్, Jesus, let your sacred heart let your sacred heart move with compassion move with compassion and bless me, Lord. and bless me, Lord. ఇప్పుడు మన టీమ్ మెంబర్స్ అక్కడ నుంచి గుర్తు చెప్తారు. Those of you like to sit down, you are welcome to sit down. Those who want to kneel down, you are welcome to kneel down. Let us have this second decade offered. మోకరించి కూర్చొని ఈ గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. I don't know how many of you are watching this program every day. You know which is the day today? During the corona, I started this program. So how many years? 5 years. You know what's the date today? 1946. Today is the day I complete 1946th day. Tomorrow we are reaching Independence Day year. Tomorrow. Just imagine 1946. 1946. 1946 రోజులు ఈ రోజుతో కంప్లీట్ చేస్తున్నాను. If you see my leg, it is having pain. Every day I stand, but many are standing and giving witness. You want to clap your hands for God and praise God for it. 1946 years. రేపటి దినముతో మనము స్వతంత్ర దినోత్సవాన్ని పొందిన సంవత్సరం ఆ డేట్ చేరబోతున్నాం. 1947వ రోజు. What a beautiful, wonderful people you are witnessing. A historical moment in my life. 1946. నిలబడితే మీ కాలుకు నొప్పి వస్తుంది. But there are so many who received miracles and wonders through this program. We are going to the next decade. యెహోషువ 24:15 జాషువా 24:15 నేను నా ఇంటి వారును యెహోవాను సేవింతుము. మీ అండ్ మై ఫ్యామిలీ విల్ సర్వ్ ద లార్డ్. మీలో ఎంతమంది మీ కుటుంబంతో పాటు సాక్ష్యం చెప్పాలి? చేతులు పైకి లేపండి. హౌ మెనీ ఆఫ్ యూ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ వాంట్ టు విట్నెస్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ? హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ ఇట్? ఇఫ్ యూ బిలీవ్ ఇట్, you stand and confess this. Me and my family, through this prayer, we are going to receive mighty miracles and we will testify for it. నేను నా కుటుంబము ఈ ప్రార్థన ద్వారా అద్భుతాలు పొంది దేవునికి సాక్షిగా మారుతాము అని చెప్పబోతున్నాం. దాన్ని పాటగా పాడబోతున్నాం. We are going to sing. Are you happy to be here? 1946, so many days, clap your hands and praise God. కన్నీటితో నీలచిన నీ ఇంటిని కాచే ప్రభు ఒక్కడున్నాడు. కన్నీటితో నీలచిన నీ ఇంటిని కాచే ప్రభు ఒక్కడున్నాడు. ప్రార్థనతో చేరుము, ప్రార్థనతో చేరుము, సమాధానము అనుభవింతు, సమాధానం అనుభవింతు. చూచుచున్నాడు యేసుని కన్నీరు తుడుస్తాడు. చూచుచున్నాడు
యేసుని కన్నీరు తుడుస్తాడు. The meaning of the song is, God is looking at you. He will surely wipe away your tears. Amen. Jesus is looking at you. He will surely wipe away your tears. Amen. నీ కన్నీళ్ళు చూస్తున్నాడు, మిమ్మల్ని తప్పక దేవుడు దీవిస్తాడు. Amen. Now 2 sisters will join with me for this decade, and I am blessed among the women. Please, you are welcome to kneel down or stand and pray along with the sisters for a miracle in your family. This is for the family blessing. So how many of you want the family blessing? Sisters and me together, we pray for your families. So we together say it in English now. This decade will be said in English. So join with them and we shall pray. For the sake of Jesus' sorrowful passion, Have mercy on us and on the whole world. for the sake of Jesus' sorrowful passion, Have mercy on us and on the whole world. for the sake of Jesus' sorrowful passion, Have mercy on us and on the whole world. for the sake of Jesus' sorrowful passion, Have mercy on us and on the whole world. for the sake of Jesus' sorrowful passion, Have mercy on us and on the whole world. for the sake of Jesus' sorrowful passion, Have mercy on us and on the whole world. for the sake of Jesus' sorrowful passion, Have mercy on us and on the whole world. for the sake of Jesus' sorrowful passion, Have mercy on us and on the whole world. for the sake of Jesus' sorrowful passion, Have mercy on us and on the whole world. for the sake of Jesus' sorrowful passion. Have mercy on us and on the whole world. Eternal Father, We offer you the body and blood, soul and divinity of your dear and beloved Son, our Lord Jesus Christ, in atonement for our sins and for the sins of the whole world. So thank you, sisters. May God bless your congregation. Along with you, let all of us be blessed. Please be seated. Every day there are many accidents and many sickness for which no medicine also now. Doctors are not able to diagnose. So to protect you and me and your family, because your husband may be traveling, your wife may be traveling, children may be traveling, to protect us, we have a special prayer after the 3rd decade. This is a special prayer for protection. తెలుగులో చెప్పాలంటే ఈ ప్రేయర్ ద్వారా అనేక మంది బ్రతికారు, దేవుడు కాపాడాడు. ఇన్ దుబాయ్ త్రూ దిస్ ప్రేయర్ in Dubai, this particular consecration prayer are distributed, and one family took it to Dubai, and when they took it to Dubai, they pasted in front of their house. What happened was that there was a big fire accident in the whole, what's that apartment, everywhere it's all spreading, and the fire is coming towards their house like a lion. It's coming like this. The moment it came near their house, the fire took a turn because of this prayer, and God protected that particular family from a fire accident. That's a beautiful prayer like this. And when I am praying, sometimes God will already say that I see a vehicle and it is almost completely damaged. I see an animal jumping like that, but then even the vehicle may overturn. Your vehicle, something will happen, but nothing will touch. Like that, there are 10 incidents. Before it happened, I have said it, and it happened. They brought the picture of the vehicle, how it is damaged, but not a scratch on their body. You want to clap your hands for this? This is such a prayer. Thank you, God. This prayer is such a prayer. Thank you, God. Another thing is in Orissa, as I was praying, once it happened, I saw a small child. That child is telling her Ammamma, grandma. I can see like this in Orissa. Child is telling her Ammamma, grandma, I don't want a small dress. Small children, skirt you put on. That child is saying, I don't want a small dress. I want a big dress. Like that, she is fighting there. I am in Muttangi, here. So, being here, I saw it.
I said, there's a small child who is fighting with your grandma, saying, I don't want a small dress, I want a bigger dress. And they came, they are twins, twin babies, small ones. Honey bunny. And the name of the child is Honey. The child's name is Honey. You know what the child came to complain to me? Shall I tell you what's the complaint? Father told that I asked for a bigger dress, but he did not use my name Honey, no. That's why he came to complain. She came and told. What is happening in Orissa? God showed me sitting here in Muttangi. Such a powerful prayer is this. It will, same thing will happen to you. Amen. And your children, your grandchildren. Amen. All the way from America. These two grandchildren are in Orissa with their grandmother, parents, both of them, grandmother and grandfather. And the mother is in America. You know what the mother said? Father, our children are pestering you. Why father went to Tamil Nadu? We want to see him. Mummy, we want to see him. They are fighting there. And so poor woman, she wanted to make it coming from America to land here, and then they will travel from Vizag to Tamil Nadu. There is a plan like that. Imagine, such is the prayer. Small children also, this prayer performed mighty miracles and wonders. ఈరోజు చెప్పినదన్నీ కూడా అనేక మందిని కాపాడిన ఒక ప్రార్థన ఇది. పెద్ద పెద్ద యాక్సిడెంట్, విపత్తులు, గ్యాస్ సిలిండర్ ఇస్ రైట్ నౌ ఐ సీ గ్యాస్ సిలిండర్ లైక్ దట్, blasting like that, about to blast, but God is saving like that. There are at least 5 incidents. Before it happened, I showed. The fire is engulfed, but gas cylinder did not blast. They are working there. Such is the miraculous prayer, this prayer. Now one more thing I will tell you. You don't need to participate in this prayer, but I am praying for you. You know what's the prayer? Have mercy on us upon the whole world. There may not, some people you may not have the privilege to attend. Don't worry, we are praying for you. Thank you, Lord. This prayer is meant for everybody. Thank you, Jesus. అందుకే ఈ ప్రేయర్కి రిలీజన్ లేదు, మతం లేదు, కులం లేదు. ఎవ్రీబడి ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ దిస్. దట్స్ వై ద ప్రేయర్ ఇన్ తెలుగు ఈజ్ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. సో వితౌట్ యువర్ నాలెడ్జ్, you recall back to mind, some accident was about to take place, but he escaped. You know who prayed? This prayer is prayed 1946 days for your family, though you may not be participating. Are you not really privileged to have a protection through this prayer? Now if you want to kneel down, you are welcome to kneel down to make this prayer. This will be read out in Telugu, but it will be in the screen, it will be played in English. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును. Now the name that I am going to use is the name where we are building a retreat center in Salem near Coimbatore. That's the name of the place I am mentioning now. ఇప్పుడు నేను చెప్పబోయేది మేము ఇప్పుడు తమిళనాడులో కడుతున్నటువంటి 5వ సెంటర్. ఇప్పటి వరకు 4 సెంటర్స్ we completed, 4 centers we completed, 5th one is built and the name of the center I am going to use it. Please pray for me and the center. Please repeat after me. ఇరై అరస్ రెట్రీట్ సెంటర్ని DMI 24/7 గ్రూపును వారి కుటుంబాలను క్యాంపస్ మొత్తాన్ని ఇక్కడ చదువుతున్న పిల్లలను వారి కుటుంబ సభ్యులను వారు ప్రయాణం చేస్తున్న వాహనములను సకల కీడుల నుండి కాపాడును గాక.
గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. Now you have to remember what your intention and you have to say, I trust in you. Please repeat after me. Jesus, Jesus, I trust in you. I trust in you. యేసువా, యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. నేను నిన్ను నమ్ముచున్నాను. పునీత ఫాస్ట్ నమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. please be seated. Today I have to tell you, today is an important day in my life. You know why? Today is the feast day of my mother. And the mother's name is, in English it means mother of snow. In Tamil we say Panimaya Mada. In Toothukudi near the harbor, big celebration right now is going on. And they have a golden chariot like that for Mother Mary. So many years. Today is that day. So yesterday was that day, but today I celebrate because it's a Sacred Heart Day. So 5th, they celebrate this beautiful feast day. So we remember that beautiful feast day today, and we remember my mother, Panimaya Mary. She is in heaven. Some of you also don't have mother, father like me. Don't worry, they are going to heaven and interceding for you. Some of our parents know, maybe they might have made mistake and they don't have prayer like this to set them free to go to heaven. So we pray for them now. Pray for your mummy, pray for your daddy, and pray for those who faithful departed in your family, and pray for their eternal soul to rest in peace. వారు ఆత్మలు పరలోకం చేరి మీకోసం ప్రార్థన చేయనుగాక. Amen. So we are going for the now 4th decade, and 2 of your teachers will join with me now. It's a beautiful thing, you know, when I was broken and wounded, when I did not know Telugu, whenever somebody broke my heart, you know where I go? You can also do that. I go to this Blessed Sacrament. You know why? Just look that, I don't know whether you can see this broken bread. Can you see? Here at the back, Virigina Appam. You know what they do in the Holy Mass? The priest breaks the bread and says, this is broken for you. This is given up for you. And such a beautiful chapel it is. Shall we clap our hands? What a privilege. In my chapel, this is not there. నేను ఉండే స్థలంలో ఇలాంటి పిక్చర్ లేదు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడల్లా, ఈ స్థలంలోకి వచ్చినప్పుడల్లా మీరు గుర్తించవలసినది, మీ గుండె పగిలిపోయినప్పుడల్లా ఒక దేవుడు నీకు ముందుగా నా గుండె పగిలిపోయింది, నీ గుండెలో ఉన్న వేదనను నేను స్వస్థపరుస్తాను అని చెప్పే గొప్ప దృశ్యం ఇది. వాట్ అ బ్యూటిఫుల్ పిక్చర్. I don't see this kind of picture in all the churches. I have not seen such a beautiful, and it's a very, very big shape like that. So please remember your brokenness now. No? Who broke your heart? Maybe your own children broke your heart. Your partner broke your heart. And many things that happens in your life breaks your heart. I'm going to read out to you from Bible such a beautiful promise. Only one line. భగ్న హృదయులు బాధలు తీర్చి వారు గాయములకు కట్లు కట్టును. You know what's the meaning of it? God becomes close to the broken hearted people. గుండె, దీనికి ఒక పాట తెలుగులో ఉంది, మంచి పాట. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. వాట్స్ ద మీనింగ్? Those who are broken in life, God becomes close to their heart. You know what you say sometimes? Where is God? When you are broken, you say like that, no, where is God? Oh, he broke me. But Bible says, when you are broken, he comes very close to you. Amen. You believe this? Yes, If so, please stand and share your brokenness as we sing this hymn as a 4th decade. We have another 10 minutes to go, and we are going to close the prayer. Before that, whatever is your brokenness, whatever is your tears, విరిగి నలిగి ఉన్న నిన్ను
హత్తుకోనే ప్రభు ఉన్నాడు. వీరికి నలిగి ఉన్న నిన్ను హత్తుకొని ప్రభు ఉన్నాడు. నీ గాయములను తాకును, నీ గాయములను తాకును. సంపూర్ణ స్వస్థతను ఒసగును. సంపూర్ణ స్వస్థతను ఒసగును. Thank you Jesus, I trust in thee. Thank you Jesus, I trust in thee. యేసువా నిన్ను నమ్ముచున్నా, యేసువా నిన్ను నమ్ముచున్నా. అతిశయములు చేస్తావయ్యా, అతిశయములు చేస్తావయ్యా. Do you believe this? His message is for you? Yes. Yes? Yes, Father. So many people after the prayer, exactly, some people cut the clip like this. Father, during the prayer you said it, this date you called my name, you told about this, you told about my daughter, you told about my job. Exactly. Sometimes in Vijayawada I remember, exactly the house number was shown. And I saw a creeper like that in that particular Vijayawada. And in that creeper, that house is not constructed, completed. As they were constructing, suddenly it stopped. And God is showing the number of the house, creeper, and the message, you know what was that? From today, the house which is stopped, it will continue. They completed the house now. Shall we clap our hands and praise God? Such is the prayer, this beautiful prayer. Praise the Lord. We shall say this decade, they will say, and we will all say, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. Yes, we shall pray now. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. So many people wait, thank you. As you are standing, I want to just say something, okay? Some people, since I am in Tamil Nadu now, you know what they are doing? You don't do that, okay? Please be seated. You know what they are doing? I am staying somewhere close to Madurai, and September 5th or something we'll be going to the new center. So you know what people are doing? In order to go to Velangani, they can go via Chennai to Pondicherry and Kadalur, and then they can go to Velangani. You know what they are doing now? They are taking a round via Bangalore and coming there to Salem, and from there to my place where I am now, and going to Velangani.
what I am trying to say is, so much of love people have for us priests. I want to thank all the people who showed so much of love last 31 years, and that's why they came all the way. You know what they said? Father, we want to stand near you. In Muttangi it is not possible. So we came all the way to stand next to you and say this mercy chaplet. I want to tell you something. Shall I tell you? You need not stand next to me. Jesus is standing next to you now and blessing you. Nobody is clapping their hands. ఇప్పుడు యేసు ప్రభువే మీ పక్కన నిలబడుతున్నాడు, మిమ్మల్ని దీవిస్తున్నాడు. Shall we all stand every day? Fifth decade, the last decade, we pray for so many intentions. Your intentions also will pray. Shall we stand? Yes. Thank you. మీ ఉద్దేశముల కోసం కూడా ఈరోజు ప్రార్థన చేయబోతున్నాం. 5వ గుర్తులో ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఒక్కొక్క ఇంటెన్షన్ చెప్తాను, మీరు కూడా నాతో పాటు ప్రార్థించండి. దయగల తండ్రి, హెల్త్ విషయంలో అందరికీ ఈ రోజు నుండి వాళ్ళ అనారోగ్యం తొలగిపోయి మంచి ఆరోగ్యం కలుగునుగా. Wherever you are having sickness, place your hands there and pray now. I am going to pray now. In the name of Jesus, let everybody who is sick, let them be healed. Amen. In the name of Jesus. Amen. Doctors ఆశ్చర్యపడే కార్యములు జరుగునుగాక. May there be miracle. Even the doctors wonder at the way miracle healings take place. Amen. ICU వార్డులో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థిస్తాం. You don't know what they go through in ICU ward. If your own family member is in ICU ward, ventilator, struggling with life and death, imagine such people. Right now, there are so many people who are in the hospital. Every day we pray for them. So today also we pray now. Let's pray for all those who are in ICU ward, ventilation, hospital, struggling between life and death. Doctors are not able to do anything. Right now, Lord, go to those places in the hospital. Touch them, Amen. Heal them. Amen. Let there be miracle, Lord. Amen. దేవా, ఐసీయూ వార్డులో ఉన్నవారు, సర్జరీ, వెంటిలేషన్లో ఉన్నవాళ్ళు, కోమాలో ఉన్నవారు కూడా ఇప్పుడు దీవెనలు పొంది బయటికి వత్తురుగా. Amen. Your children may be writing the exams or wrote the exams, going to write the exams. వారికి మంచి రిజల్ట్ వచ్చునుగా. Amen. జాబ్ కోసం ప్రార్థిస్తున్నవారు, జాబ్లో ప్రమోషన్ కోసం ప్రార్థిస్తున్నవారు, ఇంక్రిమెంట్ కోసం ప్రార్థిస్తున్న వాళ్ళకు అట్లే జరుగునుగా. వీసా, పిఆర్ విషయంలో ఇబ్బందులలో ఉన్న వారికి మార్గములు తెరవబడును. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, స్ట్రెయిన్స్, మే ద లార్డ్ పెర్ఫార్మ్ ఎ మిరకిల్. మే యు రిసీవ్ ఫైనాన్షియల్ ప్రాస్పారిటీ. ఈ రోజులో అనేక మంది యవన అమ్మాయిల అబ్బాయిల మొబైల్ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్, అనేక మంది పెళ్లి కాక మునిపే పాపాలు, ఈ శాపాలన్నీ యేసు నామములో తొలగిపోవునుగా. ఆమేన్. ఎవ్రీ యూత్ బి బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. ఎవరైనా మీ ఇంటిలో తాగుడు అలవాటు గురి ఉంటే త్రాగుడు వ్యసనం నుండి బయటకి వత్తురుగా. ఆమేన్. ఎవ్రీ పర్సన్ హూ ఇస్ అడిక్టెడ్ టు డ్రింకింగ్, ఎనీ అడిక్షన్ బి బౌండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. కోర్టు కేసులు ఎదుర్కొన్న వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. Lord Jesus, there are so many people who have got some court problem, fighting. Their problems are going through, they are going through. Right now, fight their cases. Let them have victory, Lord. Amen. Divorce. అనేక డైవర్స్ ఈ రోజుల్లో జరుగుతున్నాయి. Those who are entered into divorce, విడాకులు తీసుకున్న వాళ్ళందరూ కలిసి పోవుదురుగా. Amen. Lord Jesus, we pray, maybe some teachers here and those people, their family members, their children are not yet settled. They are waiting for the settlement, good partners. Let all of them be settled well in Jesus' name. Amen. Extra marital affairs, అక్రమ సంబంధాల్లో ఉన్న వాళ్ళందరూ మనసు మార్చుకుందరుగా. బిజినెస్ లో అభివృద్ధి కలుగునుగా. ఎవరీ స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్, యాంగ్జైటీ, టెన్షన్ యేసు నామములో తొలగిపోవునుగా. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ వ్యాధులు నయమైపోవునుగా. Today, as we heard one testimony, how a person was struggling to sell a house. May all those who have written the intention about their house, let them receive a miracle, Lord. పిల్లలందరూ కూడా బంగారు భవిష్యత్తును పొందుదురుగా. పిల్లలు లేని వారికి పిల్లలు కలుగునుగా. All those who don't have gift of children, let them carry the baby and give a witness to you, Lord. మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, అంధకార శక్తుల నుండి ప్రజలకు విడుదల కలుగునుగా. అలాగే ప్రభువా, ఎంతమంది అనేక అవయవాలు పని చేయకుండా ఉన్నారో, those who are having some kind of organ failures, let them be touched right now, Lord. Tumor, lumps, everything let it disappear in the name. Biopsy reports,
మెడికల్ రిపోర్ట్స్ అన్ని నార్మల్గా మారిపోను. ఆమేన్. సోరియాసిస్ డిసీజ్ నుంచి దేవుడు స్కిన్ అలర్జీ నుండి విడుదల కలిగించునుగా. ఆమేన్. దోస్ హు ఆర్ కమిటింగ్ సూసైడ్, టెండెన్సీ ఫర్ సూసైడ్, లెట్ దెమ్ చేంజ్ దేర్ మైండ్ రైట్ నౌ. ఆమేన్. ఎంతో మంది అమ్మ నాన్నను వృద్ధాశ్రమంలో వదిలేశారు. అలాంటి వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు, పిల్లలను కోల్పోయిన వారు, భర్తను కోల్పోయిన వారు, దోస్ హు లాస్ట్ దేర్ హస్బెండ్, విడోస్, ద ఆర్ఫన్స్, దోస్ హు ఫీల్ దే ఆర్ లోన్లీ, లెట్ దెమ్ ఆల్ బి బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడు చేతులెత్తి మీ ఉద్దేశముల కోసం ప్రార్థించండి. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. వి ఆర్ గోయింగ్ టు క్లోజ్ ద ప్రేయర్. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే ఫర్ యువర్ ఇంటెన్షన్ నౌ. Please repeat after me. Oh God, Oh God, in this prayer, in this prayer, I heard so many testimonies. I heard so many testimonies. Next should be my testimony. Next should be my testimony. Amen. Yesaya, Yesaya, అనేక సాక్ష్యాలు అనేక సాక్ష్యాలు వింటూ ఉన్నాం. వింటూ ఉన్నాము. నెక్స్ట్ సాక్ష్యం నెక్స్ట్ సాక్ష్యం నాకు నా కుటుంబంలో జరుగునుగా. నాకు నా కుటుంబంలో జరుగునుగాక. ఆమేన్. Amen. ఆమేన్. As it is already time, so I will not be taking time. We are going to sing the final hymn. It is taken from Lamentation 3:22. విలాప గీతాలు 3వ అధ్యాయం 22, 23వ వచనం. ప్రభు ప్రేమ గతింపలేదు, ఆయన కరుణ సమసిపోలేదు, ప్రతి ఉదయం ఆయన దానిని నూతనంగా మనకు దయచేస్తాడు. ఆమేన్. Every day he is waking you up. How many of you feel God is waking you up every day? Long life he has given. I am praying for your husband to have long life. Please lift up your hands. Pray for your husband, pray for your wife, pray for your children, pray for your mummy, pray for your daddy for a long life. Amen. May they receive God's love. May the Lord extend the life of your husband, Amen. your wife, your children, your parents, your siblings, Amen. your children. Amen. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. అంతులేని కరుణామయుడు నిన్ను ఎన్నడు మరువడు. అంతులేని కరుణామయుడు నిన్ను ఎన్నడు మరువడు. ఆయన శరణము వేడుము, ఆయన శరణము వేడుము. కృపా ఆశీర్వాదం కలుగును. కృపాశీర్వాదం కలుగును. Clap your hands and sing to the Lord. చప్పట్లు కొడుతూ పాడుదాం. యేసుని కన్నీరు తుడుస్తాడు. దీవించుమా మమ్ము దీవించుమా, దీవించుమా మమ్ము దీవించుమా. అద్భుతాలు మాలో జరగాలయ్యా, అద్భుతాలు మాలో జరగాలయ్యా. Bless me, oh Lord, bless my family. Bless me, oh Lord, bless my family. You are my hope, oh Lord. You are my hope, oh Lord. నిన్నే నేను నమ్మియున్నా. For the final prayer, you can stand and we shall pray and close it. Now for the final prayer. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. For the sake of his sorrowful passion. Have mercy on us and the whole world. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. For the sake of his sorrowful passion. Have mercy on us and the whole world. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. For the sake of his sorrowful passion. Have mercy on us and the whole world. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. For the sake of his sorrowful passion. Have mercy on us and the whole world. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. Tomorrow we will be having special session in Hapsiguda, that is Divine Mercy Center, from 9:30 till evening 4 o'clock. It's a special service, healing service, miraculous service, deliverance session. Come and be blessed. రేపటి దినం హబ్సిగూడలో ప్రత్యేకమైనటువంటి స్వస్థత మహాసభ, విడుదల మహాసభ, కారుణ్య మహాసభ, స్వస్థత పూజ మరియు ఆరాధన జరుగుతుంది. రండి, దేవుని దీవెనలు పొందండి. అలాగే రేపు సాయంత్రం ఎంజాలలో బాలయేసు పుణ్యక్షేత్రంలో సాయంత్రం అంటే శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆరాధన, స్వస్థత ప్రార్థన. దెన్ ఆన్ సండే, సెకండ్ సండే, we have 3 programs in Emjala. One is in the morning 6:15 to 9 o'clock with the Holy Mass, adoration, healing service. Again 3 o'clock we will be having the live exactly like this in Emjala. Again 7 o'clock we will be having adoration in Emjala. ఎంజాలలో 2వ ఆదివారం ఉదయం 6:15 నుంచి 9 గంటల వరకు, మరియు మళ్ళీ ఒకసారి 3 గంటలకు ఇదే ప్రార్థన లైవ్లో, మళ్ళీ ఒకసారి 7 గంటలకు, మరి ముఖ్యంగా ఆరాధన, విడుదల ఆరాధన, డెలివరెన్స్ స్పెషల్ అడరేషన్. కమ్ అండ్ పార్టిసిపేట్. అలాగే 11వ తారీఖు 2వ మంగళవారం మెట్టుగూడలో ఆ రోజు ప్రత్యేక స్వస్థత ప్రార్థన నడిపిస్తున్నాం. తర్వాత నేను ముగించుకొని తమిళనాడు తిరిగి వెళుతున్నాను. I'll be finishing on 11th in Mettukuda and I'll be returning back to Tamil Nadu. Pray for me. Continue to pray. If everything goes well, September 5th we will be entering into our residence in the new place in Salem. Pray for the new residence. దేవుని చిత్తమైతే సెప్టెంబర్ 5వ తారీఖున మేము నూతన ఆ స్థలంలో, మేము ఉండే స్థలంకి వెళ్ళబోతున్నాం. మా కోసం కూడా ప్రార్థించండి. మా కోసం ప్రార్థించే మీ ఇంటిని దేవుడు ఏరాళముగా ఆశీర్వదించునుగాక. As you keep praying for us, let's pray for the final prayer. Those who want to kneel down, receive the final blessing. ఇప్పుడు చివరి ఆశీర్వాదం. చూచిన దేవుడు, కాచే దేవుడు, కన్నీళ్లు తుడిచే దేవుడు, పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. The Lord who sees you, the Lord who wipes away your tears, the Lord who will make you a testimony soon. May the Lord make you to have the turning point. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. చూచితివి దేవా, నా కన్నీళ్ళు తప్పక నీవు తుడుస్తావు దేవా. నీకే మా ఆరాధన, నీకే మా ఆరాధన. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. So God bless all of you. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.